భువిలోన గొప్పదైనది నీ ఆలయం. కనివిని ఎరుగని రీతిలో కష్టాలనోచిన హృదయముతో, కనివిని ఎరుగని రీతిలో కష్టాలనోచిన హృదయముతో నిర్మించిన దేవుని గొప్పది ఆలయం. నిర్మించిన దేవుని గొప్ప సింహాసనం ఆలయం. దేవుని ఆలయం, ఆలయం ప్రభుని ఆలయం. ఆలయం దేవుని ఆలయం, ఆలయం ప్రభుని సింహాసనం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ, అలాగే మీరు వేలాది మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు, దేవుని వాక్యాన్ని వింటారు. మీ అందరూ కూడా రెండు చేతుల గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా మీ కోరికలను, మీ ప్రార్థనలను, మీ విన్నపాలను, మీ ఉద్దేశాలన్నిటిని మనసులో తలంచుకోండి. ఆత్మలో ఏకీభవించి ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా ఆసక్తికరమైన ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే నకిలీ అభిషేకం. ఇదేంటి మీరు అనుకుంటారు, ఇదేంటి డూప్లికేట్ అనాయింటింగ్ ఉందా, నకిలీ అభిషేకం ఉందా అని మీరు అనుకుంటారు. ఒకవేళ ఎప్పుడు కూడా మీరు ఈ మాట వినలేదేమో. ఈ అంశం ఒకవేళ మీకు కొత్తగా అనిపిస్తూ ఉండవచ్చు. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములు మనం పరిశీలిస్తే దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరాలు, ఫలములు ఉన్నాయి. అలాగే సైతాను ఆత్మ, దుష్టాత్మ అనుగ్రహించు వరాలు ఉన్నాయి. ప్రియబుళ్ళారా, మనం చూస్తూ ఉన్నాం.
చూస్తే రెండు ఏకరీతిగా కనిపిస్తూ ఉన్నాయి, సేమ్ లాగా ఉంటుంది. కానీ మనుషులు మోసపోతారు. దేవుని ఆత్మ అనుగ్రహించు అభిషేకం ఏంటి, సైతాను ఆత్మ అనుగ్రహించు అభిషేకం ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతాం మనుషులు. అందుకే యేసుక్రీస్తు ఆల్రెడీ మనకి ఒక హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. ఏమని? అంతిమ దినముల యందు కపట ప్రవక్తలు బయలుదేరి అనేక మందిని పట్టద్రోవ పట్టిస్తాడని, మోసం చేస్తాడని ఆల్రెడీ యేసుక్రీస్తు మనకు చెప్పి ఉన్నాడు. బిడ్డలారా, నేను ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని దేవుని ఆత్మ ప్రేరణ వలన తీసుకున్నానంటే, ప్రియబిడ్డలారా, మన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం కాదు, లోకవ్యాప్తంగా ఎన్నో ధ్యాన వడక మందిరాలు ఉన్నాయి. ఎంతో మంది దేవుని సేవకులు సేవకురాలు ఉన్నారు. అలాగే ఎంతో మంది సేవలో ఉండాలని ఆశిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది లే పీపుల్ ఇంట్లో ఉండి కూడా చిన్న చిన్న ప్రార్థన గ్రూపాలు, చిన్న చిన్న ప్రార్థన మీటింగ్లో పాల్గొంటారు, నడిపిస్తారు. ప్రియబిడ్డలారా, మనమందరము కూడా ఆలోచించవలసిన ఒక అంశమే, నిన్ను నడిపించేది నిజంగా దేవుని ఆత్మ నడిపిస్తూ ఉందా, లేదా నీకే తెలవక దుష్టాత్మ సైతాను రకరకాల విధంగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడా? అందువలన ఈరోజు వాక్యము ద్వారా ఈ అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉండగా మనల్ని మనము ప్రభువుకు సమర్పిద్దాం. రెండు చేతులను గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను దేవునికి అంకితం చెయ్యి. ప్రభువా, నాకు వివేచన బుద్ధిని అనుగ్రహించండి. దేవుని ఆత్మ వలన నడిపింపు ఏమిటి, దుష్టాత్మ వలన నడిపింపు ఏంటి, ఒరిజినల్ పరిశుద్ధాత్మ కృపా వరములు అభిషేకం ఏమిటి, సైతాను అనుగ్రహించినటువంటి వరాలు ఏమిటి? ఒకవేళ తెలుసో తెలియక సైతాను చేతిలో పడి, దుష్టాత్మ ప్రభావములో పడి మనము పాపానికి బానిసలై ఉంటే, మోసపోయి ఉంటే, ప్రభువా నన్ను మన్నించండి అని అడిగి వేడుకుందాం. అందరితో సఖ్యపడి తెలుసో తెలియక మనస్స వాచ కర్మణ చేసిన పాపములు ఈ పరిశుద్ధ బలిలో ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములను కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీ అందలి మా విశ్వాస, నమ్మిక, ప్రేమ అని పుణ్యములను అభివృద్ధిపరచుడు. వీని ద్వారా మీరు మాకిచ్చిన మాట ప్రకారము మీ వరములు అందుకొనుచు, నీ కట్టడలను మేము ఆచరించి స్థిరమైన పరిశుద్ధాత్మ అభిషేకమందు నడిపింపునందు మమ్మ స్థిరపరపము. మాకు విరోధి అయిన సైతాను నుండి మమ్మల్ని నిరంతరము కాపాడము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు
1వ వచనము నుండి 6వ వచనం వరకు. అక్కడ అనానీయ అను పేరు గల ఒకడు గలడు. అతని భార్య పేరు సఫీరా. అతడు తమకు చెందిన ఆస్తిని అమ్మెను. తరువాత అతడు తన భార్యతో కూడబలుకుని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకుని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తలుల పాదముల చెంత అర్పించెను. అప్పుడు పేతురు వానితో, అనానీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకుని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానుకు స్వాధీనపరిచితివి? నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే కదా. అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ ఆధీనమే కదా. మరి నీవు నీ హృదయమును ఇట్లు చేయి నిర్ణయించితవేలా? నీవు మనుషులతో కాదు, దేవునితో అబద్ధమాడి ఉన్నావు అని పలుకగా, ఇది విన్న అనానీయ నేలకూలి ప్రాణములు విడిచెను. దీనిని గూర్చి విన్నవారందరూ భయముతో నిండిపోయిరి. అంతటా యవకులు లోనికి వచ్చి వాని శరీరమును వస్త్రంతో చుట్టివేసి బయటకు తీసుకుని పోయి సమాధి చేసిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మానవుడు కేవలం రొట్టె వలనే జీవించడు, దేవుడు వసించు ప్రతి వాక్కు వలననే జీవించును. ఆలకించండి ప్రభు వాక్యము, అనుసరించండి ప్రభు మార్గము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 13 వరకు. యేసు పవిత్ర ఆత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడను. అతడు సైతానుచే శోధింపబడుట వలన 40 దినములు నిరాహారి అయి ఉండిన పిదప ఆయన ఆకలిగొనను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనను. అందుకు యేసు, మనుష్య కుమారుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటిని చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములెల్లా మీకు ఇచ్చదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి అది ఇయ్యగలను. కనుక నువ్వు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీది సొత్తగును అని అనను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేములకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనను, నీవు దేవుని కుమారుడైనచో ఇచ్చడి నుండి క్రిందికి దూకుము. ఎలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప
దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయములు పడకున్నట్లు నిన్ను వారు తన చేతులలో ఎత్తిపట్టుకొందురు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనను. అట్లుగా సైతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచిపోయెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబడులారా, ఈరోజు మన దైనందిన జీవితంలో మనకెంతో అవసరమై ఉన్న ఆసక్తికరమైన ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందువలన నాతో కలిసి ఒక్క నిమిషం ఆత్మలు ఏకీభవించి ప్రార్థన చేయండి. శిరములు వంచి, పరిశుద్ధాత్మదేవ, ఇంకొక నూతన దినం మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రము. ఈ బలి అర్పించి ఈ వాక్యాన్ని ఆలకించటానికి మమ్మందరిని మీ సన్నద్ధికి చేర్చావయ్యా, మీకే స్తోత్రం. ప్రభువా, నకిలీ అనాయింటింగ్, ఒరిజినల్ దేవుని ఆత్మ అభిషేకం ఏమిటి అని అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా సరైన రీతిగా బోధించడానికి నాకు కావలసిన జ్ఞానమును దయచేయండి. నా గొంతును నాలుగును స్వరమును మీ స్వాధీనంలో ఉంచండి. ప్రభువా, ఈ వాక్యము మీకు మహిమ కోసం మాత్రమే జరుగునగాక అని ప్రార్థిస్తున్నా. వింటున్న ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ ఆత్మ ద్వారా వారిని నడిపించండి, జ్ఞానము దయచేయండి. నిజమైనటువంటి ఆత్మాభిషేకము, నకిలీ సైతాను అభిషేకము వ్యత్యాసం తెలుసుకుని నీ ఆత్మకు తగిన సాక్షిగా వీరు జీవింతురుగాక. సకల దూతలారా, పునీతులారా, దేవదూతలారా, హతసాక్షులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మా మరియు తల్లి, మీ బిడ్డలకు సమీపమని ఉండమని మా కొరకై ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనము ఒక కథ చదువుతూ ఉన్నాం. మానవ రక్ష చరిత్ర సంఘటన కథ. ఈ కథ తండ్రి దేవుడు ప్రారంభించాడు. ప్రవక్తల ద్వారా కొనసాగించాడు. తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ద్వారా పరిపూర్తి చేశాడు. తన ఆత్మ ద్వారా ఈరోజు నీకు నాకు ఈ రక్షణను అందిస్తూ ఉన్నాడు. ఈ రక్షణ యొక్క చివరి బహుమానం, చివరి ఫలము యేసుక్రీస్తు రెండవ రాకలో నీ అర్హతను బట్టి, నా అర్హతను బట్టి ఆయన మనకు ప్రసాదిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇది బాగుంది వింటానికి. కానీ దీనికి అనుకూలమైనటువంటి ఇంకొక ప్యారలల్ లైన్ ఉంది. ప్యారలల్ లైన్ అంటే బిడ్డలారా, ఇప్పుడు మీరు రైల్వే ట్రాక్ చూస్తే అక్కడ రెండు ప్యారలల్ లైన్స్ మీరు చూస్తూ ఉంటారు. ప్యారలల్ లైన్ ఏంటంటే ఒక లైన్కి ఆనుకొని స్ట్రెయిట్గా అలాగే ఉన్న ఇంకొక లైన్ని ప్యారలల్ లైన్ అంటారు. రైల్వే ట్రాక్ దానికి ఉదాహరణ. అలాగే బైబిల్లో కూడా ఇంకొక ప్యారలల్ కథ ఉంది.
అదేంటంటే, మానవ చరిత్ర సంఘటన తండ్రి దేవుడు ప్రారంభించి యేసుక్రీస్తు ద్వారా ముగించి ఆత్మ ద్వారా ఎలా కొనసాగిస్తూ ఉన్నాడో, అలాగే దేవునికి విరోధి అయినటువంటి సైతాన్ ఆ తండ్రి దేవుని యొక్క ప్రణాళికకి విరుద్ధమైనటువంటిది, ప్రవక్తల సందేశానికి విరుద్ధమైనటువంటిది, యేసు క్రీస్తు ద్వారా సాధించిన రక్షణకి విరుద్ధమైనటువంటిది, అలాగే ఈరోజు పరిశుద్ధాత్మ రక్షణ కార్యానికి కూడా విరుద్ధమైనటువంటి ఇంకొక కథ, ఇంకొక సంఘటన సైతాను కూడా ఆదికాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు మన బైబిల్లో ఉన్నటువంటి 73 గ్రంథాలలో మనం చదువుతూ ఉన్నాం బిడ్డలారా. ఇది ఈ 2 ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఒకటి దేవుడు గీసిన గీత, దేవుని లైన్, దేవుని రక్షణ మార్గం. రెండవ ప్యారలల్ లైన్ సైతాను గీసిన గీత, సైతాను ఏర్పరిచిన వినాశకరమైనటువంటి మార్గం, సైతాను వేసిన ప్యారలల్ లైన్. ఈ 2 లైన్స్ మీరు బైబిల్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 లైన్లో ప్రయాణం చేసేవారు ఎవరండి? మీరు, నేను. హలో, చదువుతో ఈ మాట వినాలి. ఈ 2 ప్యారలల్ లైన్స్లో ఒకటి దేవుడు ఏర్పరిచే రక్షణ మార్గములో ప్రయాణం చేసేవారు మీరు, నేను. రెండవదిగా దీనికి ప్యారలల్గా సైతాను గీసిన ఒక గీత ఉంది. ఆ గీతలో కూడా ఆ మార్గంలో నడిచేవారు ఎవరండి? మీరు, నేను, వేరే ఎవరు కాదు. అందువల్ల దేవుని ఆత్మ ప్రేరణ వలన నేను ఈరోజు ఈ అంశం ఎందుకు తీసుకున్నానంటే, నేను మీ ముందు పంచుకోబోతున్న కొన్ని అంశాలు ప్రియబిడ్డలారా వింటే మీకు భయం వేస్తుంది. ఎందుకంటే మీరు దీని గురించి ఆలోచించాలి. మీరు దేవుడు గీసినటువంటి ఒక ప్యారలల్ రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నారా, లేదా దానికి ప్యారలల్గా సైతాను గీసిన గీతలో ఆ మార్గం నడుస్తూ ఉన్నారా? నేను మీ ముందు ప్రియబిడ్డలారా 2 సంఘటనలు తీసుకువచ్చి నేను మీకు ఈ యొక్క అంశాన్ని నిరూపిస్తా. ఒకవైపు దేవుని ఆత్మకార్యం జరుగుతూ ఉంటుంది, మరొక వైపు ప్యారలల్గా సైతాను కార్యం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు దేవుని ఆత్మ అభిషేకం జరుగుతూ ఉంటుంది, మరొక వైపు ప్యారలల్గా సైతాను దుష్టాత్మలు అనుగ్రహించు అభిషేకం నడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, దీనికి నేను పాత నిబంధనల నుండి కొన్ని సంఘటనలు, నూతన నిబంధనల నుండి కొన్ని సంఘటనలు, ఇది 2 తీసుకొచ్చి మీకు చూపిస్తాం. అందువలన మీ శ్రద్ధ ఇక్కడ కావాలి. ఒకవేళ మీ దగ్గర బైబుల్ ఉంటే మీరు బైబుల్ కూడా మీరు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, టు బిగిన్ విత్, మీకు బాగా తెలుసు ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు ప్రపంచాన్ని, ప్రపంచములను సకల జంతువులను, సూర్యచంద్ర నక్షత్రాలను అన్నిటిని సృష్టించి సృష్టికి మకుటమైనటువంటి మనిషిని తన సొంత రూపములో భావములో సృష్టించి ఏదెను తోటలో ఉంచాడు. ఈ కథ మీ అందరికీ తెలుసు. నేను కథ చెప్పట్లా. దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు పండ్లు మీరు తినవచ్చు, కానీ తోట నడుములో ఉన్న ఒక్క చెట్టు పంట మాత్రం మీరు తినవద్దు. తినవద్దని మాత్రం కాదు, మీరు తాకవద్దు. అది తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పి బాగా క్లియర్గా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ మనము ఎన్నోసార్లు విన్నాం. పలుమార్లు గురువులు వాక్యం చెప్తా ఉండగా మీరు విని ఉండవచ్చు. వెరీ గుడ్. దీనికి ప్యారలల్గా ఆదికాండం 3వ అధ్యాయంలో మనం 1 నుంచి చదివితే అక్కడ ఏముంది? సైతాను పాము రూపములో
ఏదెన్ తోటలో ప్రవేశించి ఆదాము ఏవమ్మలు ఇద్దరిని మోసం చేసినటువంటి ఒక పని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన మాటకి ఎగ్జాక్ట్లీ విరుద్ధమైనటువంటి ఆపోజిట్ మాట, ప్యారలల్ లైన్ సైతాను చెప్పాడు. ఆ మాట నిజమే కాదు. ఏ మాట? దేవుడు చెప్పిన మాట నిజం కాదు. మీరు చావనే చావరు, మీరు ఈ చెట్టు పండు తింటే మీ కళ్ళు తెరబడతాయి, మీరు దేవునిలాగా అవుతారు. ఒక ప్యారలల్ గీత గీసి చెప్పారు. కానీ ఆదిమ దంపతులు మనుషులు చేశారు. వారి స్వంత స్వేచ్ఛ ప్రకారం, స్వంత ఇష్ట ప్రకారం దేవుడు గీసిన రక్షణ మార్గములో నడవకుండా దానికి ప్యారలల్గా ఆపోజిట్గా సైతాన్ గీసిన వినాశ మార్గములో నడవటానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ పాము చెప్పిన మాట విని పండు కోసి ఆమె తిన్నది, భర్త కూడా ఇచ్చింది, భర్త కూడా తిన్నాడు. చివరికి ఫలితం ఏంటి బిడ్డలారా? ఏదెన్ తోట నుంచి వారిని దేవుడు తరిమేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఇది ఈ అన్ని 2 ప్యారలల్ లైన్కి ప్రారంభ సంఘటన, ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఇక్కడ ఈ 2 ప్యారలల్ లైన్ మధ్యలో కొట్టుమిట్టాడుతున్న మనిషి నువ్వు, నేను. వారు ఒకవైపు దేవుడు గీసిన ఒక లైన్ ఉంది, దేవుని మాటలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞ ఉంది. మరొక వైపు సైతాన్ చెప్పిన మాట ఉంది, సైతాన్ గీసిన గీత ఉంది, సైతాన్ ఇచ్చినటువంటి ప్రేరణలు ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో సరైన నిర్ణయం తీసుకోలేక శోధింపబడి ప్యారలల్ అయినటువంటి సైతాను గీసిన గీతలో నడిచారు. ఇది ఆదిమ దంపతుల కథ మాత్రం కాదు. మీరు వాక్యం వింటూ ఉండగా ఈరోజు కూడా నీ పరిస్థితి, నా పరిస్థితి సేమ్. 2 సేమ్, 2 ఒరిజినల్ లాగా ఉంటుంది, 2 మంచిదిలాగా కనిపిస్తాయి, 2 ఆకర్షణీయముగా ఉన్నాయి, 2 అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్రపంచములో ఈరోజు కూడా పరిస్థితి అదే. బైబిల్ నుంచి ప్రియబిడ్డలారా మీకు ఒక సంఘటన తీసుకొస్తాం. అదేంటంటే, మీ దగ్గర బైబిల్ తీసుకోండి, లేవీకాండం. మనము 9వ అధ్యాయం తీసుకుంటాం బిడ్డలారా. లేవీకాండం 9వ అధ్యాయంలో మీకు తెలుసు, ఆ ఎంటైర్ లేవీకాండములో అహరోను తన యొక్క కుమారులు అనగా లేవీయులు, లేవీ గోత్ర వంశీయులు దేవుని యొక్క సమాగమన గూడారములో లేదా దేవాలయములో ఎలాంటి అర్పణలు, ఎలాంటి పూజలు, ఎలాంటి సేవలు చేయాలో అని చక్కగా ఈ లేవీకాండం అంతా మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, అక్కడ 5 రకాల అర్పణలు, ఆఫరింగ్స్, యాగ బలులు వారు చేయాలి. ఒకటి బర్న్డ్ ఆఫరింగ్, గ్రెయిన్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, గిల్ట్ ఆఫరింగ్ అని 5 ఆఫరింగ్ గురించి మనం ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాం. అనగా బిడ్డలారా, ధాన్య బలి, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అలాగే పాపము చేసిన ఒక వ్యక్తికి ఉన్నటువంటి మనస్సాక్షి సంబంధమైనటువంటి బాధల గురించి కూడా తొలగించుకోవటానికి ఈ 5 బలులు లేవీయులు, అర్చకులు, యాచకులు, ఇజ్రాయెల్ ప్రజల తరపున దేవుని సన్నిధిలో అర్పిస్తారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా, నాకు ఆల్రెడీ ఒక ఆత్మ ప్రేరణ ఉంది. అదేంటంటే, ఒకరోజు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ దేవుని యొక్క ఒరిజినల్ అగ్ని, ఒరిజినల్ ఫైర్ అంటే పై ఆకాశం నుండి బైబిల్లో ఎక్కడెక్కడ అగ్ని దిగి వచ్చాయి,
మనుషులు పెట్టే నిప్పు కాదు, మనుషులు పెట్టే ఫైర్ కాదు. పై ఆకాశం నుండి నిజంగా దేవుని యొక్క అగ్ని ఎక్కడెక్కడ దిగి వచ్చింది, ఎవరెవరు ఆ అగ్నిని పొందుకున్నారు, ఆ అగ్ని దిగి వచ్చినప్పుడల్లా మానవుల జీవితములో, సమాజములో ఆ సన్నివేశములు ఏమేమి జరిగాయి. ఈ రోజు నేనేం పెంచుతూ ఉన్నాను బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా పై ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చే సంఘటన నేను మీతో పంచుకోబోతూ ఉన్నా. అంతకుముందు ఎప్పుడు కూడా ఆకాశం నుండి అగ్ని దిగి రాలేదు, ఎప్పుడు అగ్ని దిగి రాలేదు. ఈ సంఘటన ఎక్కడ ఉందండి బిడ్డలారా, లేవీకాండం 9వ అధ్యాయములో మనము 22 నుంచి మనం ముందు చదివితే 22, 23, 24 బిడ్డలారా మనం చదివితే అక్కడ ఈ 3 సెంటెన్సెస్లో ఈ అగ్ని మొట్టమొదటి దిగి వచ్చే సంఘటన ఉంటుంది. అదేంటంటే నేను చెప్పినటువంటి ఈ 5 బలులు ఉన్నాయి. ఏంటండి? ఈ దహన బలి, ధాన్య బలి, పాపపరిహారార్థ బలి, ఈ అన్ని బలులు బిడ్డలారా కానుకగా ఆఫరింగ్ అర్పించాలి. అప్పుడు ఆదిలో మీకు తెలుసు, దేవుని యొక్క సేవకుడైన మోషే నాయకత్వములో, మోషే ఆజ్ఞ ప్రకారము లేవి వంశీయులు కానీ, అహరోను కానీ, యాజకులు కానీ ఈ అర్పణలన్నీ అర్పించేవాడు. అయితే మోషే ఆజ్ఞ ప్రకారము అహరోను, లేవీయులు ఈ బలి అర్పించినటువంటి ఆ సమయంలో ఏం జరిగిందో ఒక మాట విందామా? 22 నుంచి 24 వరకు విందాం. అహరోను పాప పరిహార బలిని, దహన బలిని, సమాధాన బలిని సమర్పించిన పిదప చేతులెత్తి ప్రజలను దీవించెను. గమనించండి, అక్కడ ఆయన 3 బలులు అర్పించారు. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, 3 బలులు అహరోను అర్పించిన పిదప ఆయన చేతులెత్తి ప్రజలని ఆశీర్వదించెను. ఓకే, ఇంకా అటు పిమ్మట పీఠము చెంత నుండి క్రిందికి దిగి వచ్చెను. మోషే అహరోను సమావేశ గుడారములోనికి వెళ్ళిరి. అటు నుండి వెలుపలికి వచ్చిన తరువాత ప్రజలను దీవించిరి. అప్పుడు ప్రభు తేజస్సు ప్రజలకు ప్రత్యక్షమాయెను. యావే సమక్షము నుండి ఒక నిప్పుమంట వెలువడి పీఠం మీద దహన బలిని, క్రొవ్విన దహించును. ఆ దృశ్యమును గాంచి ప్రజలెల్లలు ఉత్సాహముతో కేకలు వేయిచు నేలపై సాగిలపడిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, దహన బలి, ధాన్య బలి, పాప పరిహారార్థ బలి అర్పించి అహరోను కిందకి దిగి వచ్చాడు అంటే ఎందుకు కిందకి దిగి వచ్చాడు? ప్రియబిడ్డలారా గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిసి లక్షలాది మంది ఉన్నారు. అప్పుడు ఈ అర్పిస్తున్నటువంటి ఈ బలులు అందరూ చూడటానికి బిడ్డలారా ఉన్నతమైన ఒక స్థలములో పీఠం తయారు చేసి ఒక ర్యాంప్ లాగా ఈ లేవీయులు లేదా అహరోను పైకి ఎక్కి అందరూ చూడగానే అందరి దృష్టిలోనే బలి అర్పించడానికి ఉన్నతమైన ఒక స్థలములో ఏం చేస్తారంటే పీఠం తయారు చేసి ఆ పీఠం మీదనే ఈ కానుకలన్నీ అర్పించి ప్రియబిడ్డలారా ఈ అర్పణలు ముగిస్తాడు. అక్కడి నుంచి దిగి రాగానే ఇక్కడ వాక్యం ఏమంటుంది? పై ఆకాశము నుండి దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ, ఒక వెలుగు అక్కడ ప్రకాశింపబడను. దానితో పాటు ఏమైంది? అగ్ని దిగి వచ్చెను. అగ్ని దిగి వచ్చి అక్కడ అహరోను అర్పించినటువంటి బలి వస్తువులను పూర్తిగా దహింపచేసును అని బైబిల్లో ఉంది. ప్రియబిడ్డలారా గమనించండి, ఇక్కడ మోషే నిప్పు పెట్టలేదు, అహరోను నిప్పు పెట్టలేదు, వేరే ఎవరు కూడా నిప్పు అంటించలేదు. ఒరిజినల్ వాస్తవమైన దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని యొక్క శక్తిలో, దేవుని అభిషేకం వలన, ప్రసన్నత వలన ఒరిజినల్ వాస్తవమైన అగ్ని దిగివచ్చి బలి వస్తువులను దహింపచేసినది. వెరీ గుడ్, ఇది దేవుని కార్యం. ప్రియబిడ్డలారా లేవీకాండం 9వ అధ్యాయములో 22, 23, 24లో ఒరిజినల్ అగ్ని ఫైర్ దిగివచ్చి
ఇక్కడ బలి వస్తువులను దహింపచేసి దేవుడు ఆ బలిని స్వీకరించినట్టు మనం చదువుతూ ఉండగా, నెక్స్ట్ చాప్టర్ లేవికాండం 10వ అధ్యాయములో 1, 2, 3 చదివితే ప్రియబిడ్డలారా, దానికి ప్యారలల్ లైన్గా సైతాను ప్రేరణ వలన డూప్లికేట్స్, అనాయింటింగ్, దేవుని అగ్ని వాళ్ళకు కూడా ఉంది, దేవుని మహిమ వాళ్ళ మీద కూడా ఉంటుంది, దేవుని అభిషేకం వాళ్ళ మీద కూడా ఉంటుంది అని చెప్పి మనుషుల్ని మోసం చేయటానికి అహరోను కుమారులైనటువంటి ప్రియబిడ్డలారా ఇద్దరు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా, నాదాబు అండ్ అబీగు. అహరోని కుమారుల పేరు నాదాబు, అబీగు. ప్రియబిడ్డలారా, వారు చేసే పని ఏంటి? దేవుని అగ్నికి, దేవుని రక్షణ ప్రణాళికకి సాక్షాల్ విరుద్ధమైన ఆపోజిట్ ప్యారలల్ లైన్లో ఇంకొక నాటకం, ఇంకొక సైతాన క్రియ, ఇంకొక మోసపూరితమైనటువంటి బలులు అర్పిస్తూ ఉన్నారు. ఒక మాట విందామా? నెక్స్ట్ చాప్టర్ లేవికాండం 10వ అధ్యాయం విందామా? 1, 2 చాలు, 1, 2 విందామా? అహరోను కుమారులు నాదాబు, అహీబిలు ధూపపాత్రలను గైకొని వానిలో అపవిత్రమైన నిప్పు వేసి ప్రభు ఆజ్ఞను ఉల్లంఘించి ప్రభువునకు సాంబ్రాణిపుగా వేసిరి. గమనించండి, వారు అట్టి నిప్పితో సాంబ్రాణిపుగా వేయవలనని ప్రభువు ఆజ్ఞాపింపలేదు. కనుక ప్రభు సన్నిధి నుండి ఒక అగ్ని జ్వాల వెడిలి వచ్చి వారిని నిలువున కాల్చి చంపెను. ప్రియబిడ్డలారా, ఇది వింటేనే దేహమంతా పులకరిస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, అహరోన్ల కుమారైనటువంటి నాదాబు, అబీగు ఏం చేశారు? వాళ్ళ తండ్రి అయినటువంటి అహరోను బలి అర్పించినప్పుడు మోషే నాయకత్వములు యథార్థమైనటువంటి విధేయతతో వారు చేసినప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చును. జనులెల్లరూ కూడా ఆ అగ్ని చూడగానే సాగిలపడి మోకరిల్లి వారు దేవుణ్ణి ఆ సాష్టాంగం పడి ఆరాధించిన వాక్యములు ఉంటుంది. అయితే మాకు కూడా ఈ అధికారం ఉంటుంది, మాకు కూడా అభిషేకం ఉంటుంది, మేము చేసినా కూడా అగ్ని దిగి వస్తుంది అని చెప్పి ప్రజల ముందు ఒక బాహాటంగా ఒక నాటకం చేయటానికి ప్రియబిడ్డలారా నాదాబు, అబీగు ఇద్దరు ప్రయత్నం చేసి ఏం చేశారు? వాళ్ళే ధూప కలశం తీసుకున్నారు, వాళ్ళే అందులో నిప్ప పెట్టారు, వాళ్ళే అందులో సాంబ్రాణి పొగ వేశారు. కానీ దేవుడు అలా చేయమని ఆజ్ఞాపించలేదు. అది దేవుని నుండి వచ్చే అగ్ని కాదు, అది దుష్టాత్మ ప్రేరణ వలన, సైతాను ప్రభావం వలన నాదాబు, అబీగు ఇద్దరు చేసినటువంటి దుష్ట పని. ప్రియబిడ్డలారా, దేవునికి ఇది నచ్చలేదు. దేవుని సన్నిధిలో అస్వీకార్యమైనటువంటి పని. అతను ఏం చేశాడు? దేవుని సన్నిధి నుండి ఒక అగ్ని దిగి వచ్చి వారిద్దరిని నిలువుగా కాల్చి చంపేసను అని వాక్యములో ఉంటుంది. అనగా బిడ్డలారా, అహరోను ఇద్దరు కుమారులైనటువంటి అబీగు, నాదాబు ఇద్దరు చనిపోవటానికి కారణం ఈ డూప్లికేట్ అనాయింటింగ్తో వాళ్ళు దిగారు. ఏమనుకున్నారు? మేము కూడా చేస్తే అగ్ని వస్తుంది, మాకు కూడా ప్రజల గౌరవం కావాలి, ప్రజల మర్యాద కావాలి, మాకు కూడా అభిషేకం ఉంటుంది, మాకు కూడా దేవుని శక్తి ఉంటుంది, మేము బలి అర్పిస్తే అగ్ని దిగి వచ్చింది. అటువంటి ఒక ప్రకటన. దేవుని అగ్నికి సాక్షాల్ వాస్తవమైన ఆపోజిట్ ప్యారలల్ లైన్ అగ్ని. 9వ అధ్యాయము 22, 23, 24లో ఒరిజినల్ అగ్ని. నెక్స్ట్ 10వ అధ్యాయము 1, 2, 3లో డూప్లికేట్స్, ప్యారలల్ లైన్. దేవుని కార్యం చూడండి, సైతాను కార్యం చూడండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, దేవుని శిక్ష వారిపై రగలుకొని వచ్చింది. దేవుడు ఎన్నుకొనబడినటువంటి వాళ్ళే లేవియు, లేవి గోత్రములు, అహరోను తన కుమారులు. మనం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా, మోషే వారిని తైలముతో అభిషేకించాడు. ఈ యాచక అర్చక పదవి వారికి ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. కానీ దేవుడు అంగీకరింపని బలి, ఆపోజిట్ ప్యారలల్ లైన్
దేవునికి ఇష్టం లేకుండా చేస్తే ప్రియబిళ్ళారా అది ప్రమాదం, అది డేంజరస్ పని. ఇది ప్రియబిళ్ళారా నేను మీ ముందు ఇప్పుడు పాత నిబంధన నుంచి ఈ సంఘటన తీసుకొచ్చాం. మనం ఏదైతే పాత నిబంధనలు చూస్తూ ఉన్నామో అవి అన్నిటికీ ఆపోజిట్ ప్యారలల్ లైన్ ఎక్కడ ఉందంటే నూతన నిబంధనలు కూడా ఉన్నాయి. అందుకే నేను పాత నిబంధన నుంచి నూతన నిబంధన నుంచి రెండు ఎగ్జాంపుల్స్ మీ ముందు తీసుకొస్తున్నాం. ప్రియమిత్రులారా, నూతన నిబంధనలో ఏముంది? నూతన నిబంధనలో మీకు తెలుసు, లూకా సువార్త, మత్తయి సువార్త, 2 సువార్తలో, ఇంకా యోహాను, లూకు సువార్తలో కూడా బిడ్డలారా 3వ అధ్యాయంలో ఏముంటుంది? యోర్దాను నదిలో యేసుక్రీస్తుని తండ్రి దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. బాప్తిస్మ యోహానుచే యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందాడు. వెరీ గుడ్. అది ఒరిజినల్ వాస్తవమైనటువంటి దేవుని అగ్ని, దేవుని యొక్క అభిషేకం యేసుక్రీస్తుపై దిగి వచ్చిన సంఘటన. వెరీ గుడ్. ప్రియమిత్రులారా, లూకా సువార్త 3వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేకం యేసుక్రీస్తు పొందుతూ ఉన్నాడు. వెరీ గుడ్. లూకా సువార్త 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయంలోకి రాగానే 1 నుంచి 13 వరకు నేను ఈరోజు సువార్త పఠనంలో చదివాను. ఏంటి? ఆ అభిషేకం పొందిన యేసుక్రీస్తుని వెంటనే సైతాను వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఆ కథ, ఆ సంఘటన మీకు బాగా తెలుసు. ఎడారిలో యేసుక్రీస్తుని సైతాను ఎలా 3 రకాల శోధనకు గురి చేశాడు. ఆకలిగా ఉన్న యేసుక్రీస్తుని రొట్టెని, ఆకలిగా ఉన్న యేసుక్రీస్తుని రాళ్ళని రొట్టెగా మార్చి తినమని మొదటి శోధన. రెండవదిగా ఒక ఉన్నతమైన పర్వతం మీదకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములు అన్నిటిని చూపెట్టి, నువ్వు నన్ను సాష్టాంగం పడి ఆరాధిస్తే ఇవి అన్నీ నేను నీకు ఇస్తా అని రెండవ శోధన. మూడవదిగా దేవాలయ శిఖరం మీద నిలబెట్టి నీ ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు నీ కాళ్ళకి రాళ్ళు తగలకుండా, నీకు గాయం కలగకుండా నిన్ను చేతులు ఎత్తి పట్టుకుంటుదురు అని మూడవది. అంటే 3వ చాప్టర్లో ఒరిజినల్ పరిశుద్ధాత్మ అభిషేకం, వెంటనే 4వ చాప్టర్లో ఏంటి? దుష్టాత్మ వలన శోధన. ప్రియమిత్రులారా, దీనికి అనుకూలమైన ప్యారలల్ లైన్లో నేను బైబిల్ నుంచి ఇంకొక సంఘటన మేము తీసుకొస్తా. అది ఎక్కడ ఉందంటే ప్రియమిత్రులారా, తీసుకుంటామా? అపోస్తుల చర్యలో 4వ అధ్యాయంలో మనము 32 నుంచి 37 వరకు చదువుతాం బిడ్డలారా. అక్కడ ఏముందంటే ప్రియమిత్రులారా, మీకు తెలుసు, ఆదిమ క్రైస్తవ సంఘం అపోస్తుల బోధన విని రొట్టె విరుచుట వలన, ప్రార్థన వలన వారు దేవుని యందు బలపడిన సంఘంగా మారింది. పేతురు చేసిన మొదటి ప్రసంగం వలన 3000 మంది జ్ఞానస్నానం పొంది ఆదిమ క్రైస్తవ సంఘములు వారు చేరారు. అలాగే దేవుని ఆత్మ బలమైనటువంటి ప్రభావం అపోస్తుల మధ్యలో ఉంది కాబట్టి ఆ అభిషేకం వారు అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 1, 2, 3, 4 చదివితే అక్కడ ఏమి జరుగుతుంది మీకు తెలుసు. పెంతెకోస్తు వాస్తవమైన అభిషేక సంఘటన. అగ్ని జ్వాలలాగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిపై దిగివచ్చును అని చదువుతున్నాం. అక్కడ ఒరిజినల్ ఫైర్, ఒరిజినల్ అనాయింటింగ్, ఒరిజినల్ అగ్ని వారిపై దిగివచ్చును. వారు బలాఢ్యులై దేవుని సువార్తను వారు బోధింపసాగది. ఆశ్చర్య అద్భుత కార్యములు వారి ద్వారా దేవుడు చేశారు. అనేక మంది జ్ఞానస్నానం పొంది ఈ ఆదిమ క్రైస్తవ సంఘములో చేరిరి. బిడ్డలారా, అక్కడ ఆదిమ క్రైస్తవ సంఘములో చేరినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆదిమ క్రైస్తవ సంఘములో వారు ఏం చేశారంటే, వారు వారి ఆస్తిని అమ్మి లేని వాళ్ళతో పంచుకున్న ఒక మంచి అలవాటు. ఎవరు వాళ్ళ సొమ్ము, వాళ్ళ ఆస్తి వాళ్ళ కోసం పెట్టలేదు. దేవుని ఆత్మ నడిపింపు వలన నిస్వార్థపు మనస్సుతో
అక్కర్లో ఉన్న వాళ్ళకి వారు సహాయం చేసేవాడు. వారి మధ్యలో ఒక మంచి యూనిటీ, ఒక ఐక్యత కలిగేది. అందుకే ప్రియులారా, అనేక మంది దేవుని యొక్క ఆత్మ ప్రేరణ వలన నడిపింపబడి వారు ఈ అపోస్తలుల ప్రబోధన యందు ఏకమై వారు ఈ పరిచర్యలో సహవాసమునందు వారు ఉన్నారు. అయితే ఈ ఆత్మ ప్రేరణ వలన ఒరిజినల్ పరిశుద్ధాత్మ అభిషేకం, ఒరిజినల్ పరిశుద్ధాత్మ అగ్ని, ఒరిజినల్ దేవుని యొక్క ఆత్మ ప్రభావం వలన ప్రియులారా ఒక యువకుడు యోసేఫస్ లేదా బర్నబాస్ అనే ఒక యువకుడు ఎక్కడి నుంచి ఆయన ప్రియులారా ఆయన ఒక లీవైట్ అనగా లేవి గోత్రం చెందినటువంటి ఒక యువకుడు, సైప్రస్ నగరం నుండి పట్టణం నుండి వచ్చినటువంటి వాడు. ఇది ఆయన ప్రత్యేకత. సైప్రస్ అనేటువంటి ఒక పట్టణం నుండి ఒక లేవి గోత్రం చెందినటువంటి యోసెఫస్ లేదా బర్నబాస్ అనేటువంటి పేరు గల ఒక యువకుడు. ఆయన ఏం జరిగింది బిడ్డలారా? వాస్తవమైన యథార్థమైన దేవుని పరిశుద్ధాత్మ అగ్ని వలన ప్రభావితమైనటువంటి వాడు. ప్రియబిడ్డలారా, ఈ మనిషి ఆ ఒరిజినల్ ఆత్మ ప్రభావం వలన ఏం చేశాడు? మనం విందామా? అపోస్తలుల 4వ అధ్యాయం 32 నుంచి 37 వరకు విందామా? ఈ శ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ వారు జీవించుచుండెను. ఎస్, వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని సొంతమని ఎవడును చెప్పుకుంటలేదు, ఎవరు చెప్పుకోలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకుని చుండిరి. ఎస్, ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా సమృద్ధిగా అనేకమైన కృప వారి మీద ఆయన కుమ్మరించెను. ఎస్, ఇంకా ముందుకు. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఎవరికి లోటు లేకుండా, కొరత లేకుండా అందరి అక్కర్లు అందరూ కలిసి తీర్చినటువంటి ఒక మంచి సంఘంగా వారు జీవించిరి. ఎస్, ఇంకా ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వారిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తలుల యొద్దకు తెచ్చుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రాసు దేశమును జన్మించిన, ఇక్కడ చదువుతూ వినండి, సైప్రాసు దేశముకు చెందిన లేవియుడగు యోసేపు అనువాడొకడు ఉండెను. యోసేపు అని ఒక్కడు ఉండెను. వారిని అపోస్తలులు బర్నబా అని పిలుచుచుండిరి. అపోస్తలు యోసేపుని బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. బర్నబా అనగా సన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ లేదా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తల పాదముల చెంత పెట్టెను. ప్రియులారా, ఇది ఎక్కడ ఉంది ఈ సంఘటన? అపోస్తలులలో 4వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. ఎక్కడ 32 నుంచి మనం ఎక్కడ దాకా చదువుకున్నాం? 37 వరకు చదువుకున్నాం. బర్నబాసులో పనిచేసినటువంటి అగ్ని, యోసేపు అనే వ్యక్తులు పనిచేసినటువంటి అగ్ని, సైప్రస్ దేశం వచ్చినటువంటి ఈ యువకులు పనిచేసినటువంటి అగ్ని వాస్తవమైన ఒరిజినల్ పరిశుద్ధాత్మ అభిషేకం, ఒరిజినల్ పరిశుద్ధాత్మ ప్రభావం. అందుకే ఆ యువకుడు తన ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదముల చెంద అర్పించి ఆ అపోస్తలుల సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఆ సంఘములో ఆయన కలిశాడు. వెరీ గుడ్, ఇది ఆత్మకార్యం. ప్రియబిడ్డలారా, ఈ అపోస్తల చర్యలో 4వ అధ్యాయము అయిపోయిన వెంటనే వస్తుంది 5వ అధ్యాయం. అక్కడ దీనికి ప్యారలల్ ఆపోజిట్ సైతాను కార్యం జరుగుతూ ఉంటుంది. సైతాను కార్యం జరుగుతూ ఉంటుంది. ఏంటి సైతాను కార్యం? అది కూడా మీకు సుపరిచితమైన సంఘటన. అనానియాస్, సఫీరా అనేటువంటి 2 దంపతుల కథ. 4వ అధ్యాయం చివరి భాగమున బర్నబాస్, యోసేపు అనేటువంటి వ్యక్తి ఆత్మ వలన ప్రభావితమై చేసిన పని. 5వ అధ్యాయం మొదటిలో
మీకు తెలుసు ప్రియబిడ్డలారా, అనానియా సఫీరా ఈరోజు మొదటి పట్టణంలో యోసేఫ్ అనేటువంటి వ్యక్తి చక్కగా ఆ వాక్యం చదివాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వారు ఏం చేశారు? వారి ఆస్తిని వారు అమ్మారు. కానీ కొంచెం సగమ భాగం వాళ్ళ కోసం దాచిపెట్టి అబద్ధాలాడి దేవుని ఆత్మను మోసం చేసి, వారు కూడా దేవుని ఆత్మ వలన ప్రభావితమైనట్లు, వాళ్ళు కూడా నిజమైనటువంటి ఆత్మ అగ్నిలో ఉన్నట్లు, వాళ్ళలో కూడా ఈ అభిషేకం ఉన్నట్లు, ఈ సంఘములో చేరాలని ఒక ప్రకటన ప్రహసనంలాగా చేసి సగం డబ్బు దాచిపెట్టి సగం డబ్బు తీసుకువచ్చి అపోస్తలుల పాదముల చెంద వారు ఉంచిరి. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ ఆత్మను మోసం చేయటానికి ఆదిమ క్రైస్తవ సంఘములో అనానియా సఫీరా ఇద్దరు చేసినటువంటి పాపానికి శిక్ష ఏంటంటే మరణ శిక్ష. మరణ శిక్ష. పేతురు అడుగుతూ ఉన్నాడు, అనానియా, నీవు ఆస్తి అమ్మిన ముందు కూడా అది నీదే కదా? ఆస్తి అమ్మిన తర్వాత కూడా సొమ్ము నీదే కదా? మరి ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేశావు నువ్వు అని అడగగానే వాక్యం పలుకుతూ ఉంటుంది, అనానియా పేతురు పాదముల దగ్గర చచ్చి పడ్డాడు. అతన్ని ప్రేత వస్త్రములు చుట్టి యువకులు ఆ శవాన్ని బయట తీసుకెళ్లారు. వెంటనే ఆయన భార్య వచ్చింది, ఇదే మాట, ఇదే అబద్ధం. దేవుని పరిశుద్ధాత్మను మోసం చేయటానికి అనానియా సఫీరా ఇద్దరు చేసినటువంటి ఈ ప్యారలల్ ఆపోజిట్ పరిశుద్ధాత్మకు విరుద్ధమైన సైతాన్ని కార్యం చేసినందువలన ఇద్దరు అపోస్తుల పాదముల చెంద చచ్చి పడ్డారు. ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మను మోసం చేయటానికి, దేవుని అగ్నిని మోసం చేయటానికి, దేవుని పరిశుద్ధమైన రక్షణ కార్యమును మోసం చేయటానికి మనిషి చేసినటువంటి మొదటి పాపానికి మరణదండన, మరణ శిక్ష దేవుడు విధించాడు. ఇది మామూలు విషయం కాదు. నేను ఇప్పుడు మీ ముందు 2 సంఘటనలు తీసుకొచ్చాను. మొదటి ఏంటి ప్రియబిడ్డలారా? అహరోను మోషే ఇద్దరు కలిసి అర్పించినటువంటి ఆ పరిశుద్ధ బలిలో మనిషి నిప్పండించకుండా ప్రియబిడ్డలారా, పై ఆకాశం దేవుని సాక్షాల అగ్ని దిగి వచ్చి ఆ బలులను దేవుడు అంగీకరించారు, దహింపచేశాడు. 9వ అధ్యాయం 10వ అధ్యాయం వచ్చినప్పటికల్లా అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీగు ఆపోజిట్గా ప్యారలల్ డూప్లికేట్ అనాయింటింగ్, డూప్లికేట్ అభిషేకముతో వచ్చారు, నకిలీ అభిషేకముతో వచ్చాడు. ఫలమేమిటి? దేవునికి ఇష్టము లేని, ఆయనకి విరుద్ధమైనటువంటి, దేవుడు చెప్పలేని పాపపు కార్యము చేసినందువలన దేవుని అగ్ని దిగి వచ్చి వారిని దహింపచేస్తును. నిలువుగా కాలిపోయారు, నిలువుగా కాల్చేశాడు దేవుడు నాదాబు, అబీగు ఇద్దరిని. దేవుని ఒరిజినల్ సాక్షాల అగ్నికి విరుద్ధంగా డూప్లికేట్ నకిలీ బిజినెస్తో చేసినందుకు, దేవుని ఒరిజినల్ అగ్నికి విరుద్ధంగా పాత నిబంధనలో, పూర్వ నిబంధనలో చేసినటువంటి పాపానికి మరణ శిక్ష. రెండవదిగా నూతన నిబంధనలో దేవుని పరిశుద్ధాత్మ ఒరిజినల్ సాక్షాల అనాయింటింగ్కి, అభిషేకానికి విరుద్ధంగా ప్రియబిడ్డలారా, అనానియా సఫీరా ఇద్దరు చేసినటువంటి నకిలీ డూప్లికేట్ అభిషేకానికి, నకిలీ ఆత్మ అగ్నికి, నకిలీ ఆత్మ ప్రభావానికి పడిన శిక్ష మరణ శిక్ష. అపోస్తుల పాదముల చెద్ద భార్య భర్త దంపతులు చచ్చి పడ్డారు. ఇది వింటుంటే భయం వేస్తుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నేను ఎందుకు ఈ సంఘటన దేవుని ఆత్మ ప్రేరణ వలన తీసుకొస్తానంటే ప్రియబిడ్డలారా, ఎంతో మంది గురువులు, ఎంతో మంది ఫాదర్లు, ఎంతో మంది సిస్టర్లు, ఎంతో మంది దేవుని సేవకులు బిడ్డలారా సేవలో ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్, సంతోషం. అలాగే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో మంది గురువులు ప్రత్యేకమైనటువంటి అభిషేకం వలన
ధ్యానవడక మందిరాలలో సేవ చేస్తూ ఉన్నారు. అనగా సువార్త బోధించే పని చేస్తూ ఉన్నారు. రక్షణ కార్యము ప్రియబిడ్డలారా ధ్యానవడకాల ద్వారాను, సువార్త బోధన ద్వారాను, విడుదల అభిషేక కార్యముల ద్వారాను, రకరకాల పరిచర్య కార్యములు ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాదు, భారతదేశంలో కానీ లోకవ్యాప్తంగా ఎన్నెన్నో ప్రాంతాలలో దేశాల్లో చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. ఇటువంటి ధ్యానవడక మందిరాలలో, ప్రార్థనా కేంద్రాలలో దేవుని సేవకులతో పాటు ఎంతో మంది లే పీపుల్, బాయ్స్ అండ్ గర్ల్స్, అమ్మాయిలు అబ్బాయిలు, దంపతులు, భార్య భర్తలు సింగిల్గా కలిసి ఎంతో మంది ప్రియబిడ్డలారా సేవ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలో ఉన్నారు. ఇప్పుడు గమనించండి, డివైన్ మర్సీ సెంటర్లో బెన్నీ ఫాదర్తో పాటు ఈ ఆన్లైన్ ప్రోగ్రాం చేయటానికి బిడ్డలారా ఎంతో మంది నాతో కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని సేవలో ఉన్నారు. వెరీ గుడ్. అంతేకాదు, ఇక్కడ నాతో పాటు ఉండి ఈ సెంటర్లోనే సేవ చేయటానికి ఎంతో మంది వస్తూ ఉన్నారు. నాతో పాటు రేయనక పగలనక ఉంటున్నారు. వెరీ గుడ్. ఇక్కడ ఒక హెచ్చరిక నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే ప్రియబిడ్డలారా, అహరోనికి మోషకి దేవుడు వచ్చినటువంటి సాక్షాల్ ఒరిజినల్ పిలుపు వలన, ఒరిజినల్ అగ్ని వలన, ఒరిజినల్ అభిషేకం వలన వారు ప్రేయర్ చేస్తే, వారు బలులు అర్పిస్తే, చేతులెత్తి ప్రార్థిస్తే ప్రియబిడ్డలారా ఒరిజినల్ దేవుని అగ్ని వారి మీద దిగి రావటం లేదా ఆ బలులను దహింప చేయటం మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను దేవుని సేవకులు పిలువడినటువంటి వాడే. ఆయన యెరూషలేము దేవాలయములో కానుకలు అర్పించి దేవాలయ ప్రతిష్ఠ సందర్భంగా చేతులెత్తి ప్రార్థించాడు. వాక్యం పలుకుతుంది, సొలొమోను ప్రార్థన చెయ్యి ముగించ మునబే పై ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలులను దేవుడు స్వీకరించాడు. ప్రవక్తలందరిలో అది పెద్ద గొప్ప ప్రవక్త నుండి ఏలియా కార్మెల్ కొండ మీద ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువా నేను సాక్షాల్ నీ ప్రవక్తయని, నువ్వే నన్ను పంపించాడని ఈ ప్రజలందరూ కూడా విశ్వసించటానికి నేను ప్రార్థిస్తున్నానని చెప్పి ఏలియా నిజమైనటువంటి సాక్షాల అగ్నితో, సాక్షాల అభిషేకముతో చేతులెత్తి ప్రార్థన చేయగానే కార్మెల్ కొండ మీద దేవుని అగ్ని దిగి వచ్చును. ఆ బలి వస్తువులను పూర్తిగా దేవుడు అంగీకరించారు, దహింప చేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిజమైనటువంటి సాక్షాల అభిషేకం, నిజమైన దేవుని పిలుపు, నిజమైన దేవుని అగ్ని, నిజమైనటువంటి ఆత్మ ప్రభావం, నిజమైన దేవుని ఆత్మ వరాలు, నిజమైనటువంటి ఫలాలు ప్రియబిడ్డలారా నీలో ఉంటే నీ ప్రార్థన కానీ, నీ బలి కానీ, నీ రిట్రీట్స్ కానీ, నీ వాక్య పరిచర్య కానీ నువ్వు ఏం చేసినా అందులో దేవుని ఆత్మ అగ్ని దిగి వస్తూ ఉంటుంది. ఆ బలం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, శక్తి ఉంటుంది. నువ్వు సాక్షిగా మారుతావు. నీ వాక్యం వలన, నీ పరిచర్య వలన అనేక మంది హృదయాలను దేవుని వైపు నడిపించే ఆ నడిపింపు ప్రియబిడ్డలారా దేవుడు మీకు ఇస్తాడు. కానీ శ్రద్ధతో వినండి, ఈ నిజమైనటువంటి అగ్ని లేకుండా, ఈ నిజమైన పిలుపు లేకుండా, నిజమైనటువంటి ఆత్మ ప్రభావం లేకుండా, నిజమైన దేవుని ఆత్మ వరాలు లేకుండా, నిజమైన దేవుని ఫలము లేకుండా వాడు చేస్తున్నాడు నేను కూడా చేస్తా, వాడు చెప్తున్నాడు నేను కూడా చెప్తా, ఆమె చేస్తుంది నేను కూడా చెప్తా, వాడు గురువు అయ్యాడు నేను కూడా గురువు అవుతా, వాడు నడిపిస్తున్నాడు నేను కూడా నడిపిస్తా ప్రియబిడ్డలారా అని చెప్పి దేవుని వాస్తవమైన పిలుపు లేకుండా, దేవుని వాస్తవమైన అగ్ని లేకుండా, వాస్తవమైన ఆత్మ అభిషేకం లేకుండా నీ సొంత ఇష్ట ప్రకారం డబ్బు చూసి కానీ, పేరు చూసి కానీ, ప్రతిష్ట చూసి కానీ, నీ సొంత సుఖం కోసం కానీ, స్వార్థపు తాల్పర్యాలతో కానీ, లోక సంబంధమైనటువంటి ఆకర్షణ వలన కానీ ప్రజల ముందు నాటకాలు వేయటానికి, ప్రజల్ని మోసం చేయటానికి ప్రియబిడ్డలారా భాష వరం ఉంది అని, రకరకాల వరాలు ఉన్నాయని, ఫలములు ఉన్నాయని ప్రజల ముందు ప్రకటన చేసి సైతాను ప్రేరణ వలన రకరకాల క్రియలు చేష్టలు చేస్తూ ఉంటే అటువంటి పరిచర్య కానీ, సేవ కానీ నీవు చేస్తూ ఉన్నావంటే, అటువంటి తలంపు నీకుంటే జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే నీవు ఆడుతున్నావు మనుషులతో కాదు, నీవు ఆడుతున్నావు దేవునితో.
నీవు ఆడుతున్నావు దేవుని ఆత్మతో, నీవు ఆడుతున్నావు దేవుని రక్షణ కార్యముతో. అది నీకు ప్రమాదం, అది నీ కుటుంబానికి ప్రమాదం. దేవుడు నిన్ను సాక్షాల్ పిలుపుతో పిలువకపోతే, నిజమైన దేవుని ఆత్మ అగ్నిలో లేకపోతే, ప్రియులారా, పరిచర్య ధర్మం ఆయన నీకు ఇవ్వకపోతే, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నీలో దేవుని ఆత్మ వరాలు లేకపోతే నోరు మూసుకొని సాధారణ మనుషులాగా ఉండు. ప్రియులారా, నేను ముత్తంగిలో 9 సంవత్సరాలు సేవ చేశాను. ఆ ధ్యాన వడకాలలో, అలాగే లగలకాల పరిచర్యలో ప్రియులారా, డూప్లికేట్ వరాలు నేను చాలా మందిలో చూశా. భాషావరం లేని వాళ్ళు భాషావరం ఉంది అని నోటితో రకరకాల సౌండ్ చేస్తూ లా బీ హా హూ అని చెప్పి, ప్రియులారా, అనాయింటింగ్ లేని వాళ్ళు కూడా అనాయింటింగ్ ఉన్నట్లు, భాషావరము లేనివాడు భాషావరం ఉన్నట్లు నటన వేషాలు చేసే వాళ్ళని నేను ముత్తంగిలో చూశా. దేవుని ఆత్మ అనుగ్రహించు 9 పరిశుద్ధాత్మ వరాలకి ఈక్వల్ ఆపోజిట్ ప్యారలల్ లైన్లో సైతాను ప్రభావం వలన కూడా ఈ వరాలు నీ కూడా చేయగలుగుతావు. కానీ ఏది దేవుని ఆత్మ నుంచి వస్తుంది, ఏది సైతాను నుంచి వస్తుంది అని వివేచన బుద్ధి లేకపోతే, ప్రియబిడ్డలారా, నీవు ఆడుకున్నది దేవునితో ఆడుకుంటున్నావని గుర్తుంచుకో. ఎందుకంటే మనుషుల ముందు నాటకాలు వేసుకోవచ్చు, కానీ దానికి తదనంతరం శిక్ష ఏంటంటే, ప్రియబిడ్డలారా, బైబిల్లో మరణ శిక్ష. మరణ శిక్ష. ఈ వాక్యం అంటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు దేవుని పరిచయం చేయటానికి అడుగు వేసే ముందు, ఈ బైబిల్ చేతులు ఎత్తి పట్టుకునే ముందు, వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసే ముందు, ఇల్లు తిరిగి రక్షణ కార్యము చేసే ముందు, రిట్రీట్ సెంటర్లో చర్చిలో వెళ్ళి ప్రార్థన కూటాలు నడిపించే ముందు, నేను అభిషేకం పొందుకున్నానని 10 మందికి చెప్పుకునే ముందు వాస్తవంగా ఆలోచించుకో. నిజంగా దేవుని ఆత్మ అగ్ని, నిజమైనటువంటి వాస్తవమైన అనాయింటింగ్, పరిశుద్ధాత్మ ఇచ్చు వరాలతోనూ ఫలాలతోనూ కూడిన ఒక జీవితం, సాక్షిభూతమైన జీవితం నీకుందా లేదా అని ఆలోచించుకో. అది లేకపోతే ప్రియబిడ్డలారా, నాకు పిలుపు లేదు అని, నాకు ఈ పిలుపు లేదు అని, ఈ అభిషేకం లేదు అని, ఇది నా బాధ్యత కాదు అని, ఈ పరిచయ ధర్మం నాది కాదు అని, నన్ను దేవుడు పిలవలేదని, ఈ యోగ్యత నాకు లేదని, ఈ అర్హత నాకు లేదని ఇంట్లో కూర్చో, ఇంట్లో ఉండిపో. పిలుపు ఉంటేనే పరిచర్య చెయ్యి, పిలుపు ఉంటేనే ఇంటింటికి వెళ్ళి ప్రేయర్ చెయ్యి, పిలుపు ఉంటేనే ప్యారిష్లో ప్రార్థన కూటలు నడిపించు, పిలుపు ఉంటేనే ప్రియబిడ్డలారా ధ్యాన వడక మందిరాల్లో సేవ చేయి. పిలుపు లేకపోతే నీకు వచ్చేది దేవుని అభిషేకం కాదు, ప్రతిఫలం కాదు. ప్రభు అన్నాడు, ప్రియబిడ్డలారా, నా నామములో నిజమైనటువంటి సేవా పరిచర్య చేస్తే దేవుని సేవకులకి 7 రెట్లు ప్రతిఫలం, 7 రెట్లు బహుమానం దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు బైబిల్లో. కానీ నీకు పిలుపు లేకపోతే, ఈ వరము లేకపోతే, ఫలము లేకపోతే, ఆత్మరక్షణ కార్యం నీ వలన నీవు చేయలేని పరిస్థితి పడిబడ్డారా, ఈ అగ్ని పరీక్ష, ఈ ప్రమాదం, ఈ డేంజరస్ సిచ్యువేషన్ నువ్వు తీసుకోవద్దు. ఎందుకంటే అది నీకు ప్రమాదకరం, నీ కుటుంబానికి ప్రమాదకరం, నీ మనవడు మనవరాలకి తరముల వరకు శాపం కట్టుకోవద్దు. నాదాబు అబీగుని దేవుని అగ్ని నిలువుగా కాల్చేశాడు. అనానీయ సఫీర 2 అపోస్తుల పాదముల చెంద చచ్చి పడ్డాడు. ప్రియబిడ్డలారా, ఈ 2 ఉదాహరణలు నేను బైబిల్ని తీసుకుని వచ్చి నేను ఏ సందేశం ఇస్తున్నానంటే, ప్రియబిడ్డలారా,
నిజమైనటువంటి ఈ పిలుపు, ఈ ఆత్మ ఉందా లేదా అని బాగా ఆలోచించుకో. వివేచన బుద్ధితో అడుగు. డౌట్ ఉంటే దేవుని సేవకులు ఎవరెవరైతే దేవుని ఆత్మలు నడిపించబడుతూ ఉన్నారో, ఎవరెవరైతే నిజంగా దేవుని ఆత్మ వరాలతో ఫలాలతో సేవ చేస్తూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేపించుకో, ప్రార్థన చేపించుకో, కనుక్కో నేను సేవ చేయటం దేవుని చిత్తమా కాదా, నాకు ఆ పిలుపు ఉందా లేదా. ఎందుకంటే ప్రియబులారా, నేను 9 సంవత్సరాలు మొత్తంలో ఉన్నాను, 2 సంవత్సరాలు డివైన్ మర్సీ సెంటర్ హబ్సిగూడలో హైదరాబాద్లో ఉన్నాను. ప్రియబులారా, ఈ 9 + 2 11 సంవత్సరాలు ప్రియబులారా, నేను ఎంతో మంది సేవ చేయటానికి వచ్చి పడిపోయే వాళ్ళని చూశా. సేవ చేసి నాశనమైపోయే వాళ్ళని చూశా. సేవ చేసి ఎంతమందిని సైతాను మార్గానికి నడిపించే వాళ్ళని చూశా. దేవుని ఆత్మ అభిషేకం అని చెప్పి వచ్చి చివరికి సైతాను అభిషేకంగా ప్యారలల్ అనాయింటింగ్గా మిగిలిపోయే వాళ్ళని చూశా. సేవ వదిలిపెట్టి తిని త్రాగి తప్పుడు పనులు చేసి తిరుగుతున్న వాళ్ళని చూశా. వినాశనం, సర్వనాశం, శాపం కట్టుకోవద్దు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఎందుకంటే ఇది అందరికీ ఉన్నటువంటి పిలుపు కాదు, ఇది అందరికీ ఉన్నటువంటి ఆహ్వానం కాదు. దేవుడు పిలవకపోతే, దేవుడు ఎన్నుకోకపోతే, దేవుని ఎంపిక లేకపోతే, దేవుని అభిషేకం లేకపోతే, ఆత్మశక్తి లేకపోతే, ఆత్మబలం లేకపోతే నువ్వే కలిగించుకుంటూ వెళ్ళి నకిలీ అభిషేకముతో నకిలీ సేవ, ప్యారలల్ ఆపోజిట్ సైతాన కార్యం చెయ్యవద్దు. చెయ్యవద్దు, చెయ్యవద్దు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసు క్రీస్తు వచ్చినది మనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 3:11 ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నిన్ను స్నానం చేయించును. బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేపించినప్పుడు పలికిన మాట. ప్రియబళ్ళారా, నోటి మాటలు కాదు, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ కూడినటువంటి ఆ ఒరిజినల్ ఫైర్, ఒరిజినల్ అనాయింటింగ్ మొదటిగా పొందుకో. అది లేకపోతే నీ ద్వారా నీవు చేసేది సైతాను కార్యమే. నీ ద్వారా నీవు చేసేది ప్యారలల్, ఉల్టా, వినాశనకరమైన పనియే. మనుషులని దేవుని దగ్గరికి నడిపించబోయి నీవు నడిపించేది సైతాన్ దగ్గరికి మనిషి నడిపిస్తారు. పరిశుద్ధాత్మ వలన అందరూ ఏకమనస్కులై జీవించవలసిన ప్లేసులో నీ వల్ల మనుషుల్ని చెడగొడతారు. ఏకమనస్కులై ఏక హృదయముతో కలిసి జీవించవలసిన స్థలాలలో నీ వల్ల డివిజన్స్ వస్తాయి. దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రియబిడ్డలారా గమనించండి, ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానం, నెమ్మది, ఓర్పు, పట్టుదల, ఇంద్రియ నిగ్రహణ శక్తి అనే 9 పరిశుద్ధాత్మ ఫలాలతో కూడినటువంటి సేవ వలన అనేక మందిని నీవు దేవుని వైపు నడిపిస్తారు. ఐక్యతలో వారిని కలిపి నిలబెడతావు. వారి జీవితాలను ఆశీర్వాదంగా, సంతోషంగా, ఆనందంగా మారుస్తావు. నువ్వు నిన్ను చూస్తే మనుషులకు తెలుస్తుంది నీవు దేవుని ఆత్మలో ఉన్నావు. మాటల వలన కాదు ప్రియబిడ్డలారా, క్రియల వలన తెలుసుకోవాలి మనిషిని. ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రియబిడ్డలారా, సేవ చేయటం కంటే గొప్పతనం ఇంకొకటి లేదు. అన్ని వదులుకొని
దేవుని కోసం ఒక యాగబలిగా, ఆత్మరక్షణార్థమై సంఘం కట్టబడటానికి, కుటుంబాన్ని కట్టటానికి, అనేక మంది హృదయాలలో, జీవితాలలో ప్రేమను, ఆనందమును, శాంతి సమాధానముతో నడిపించటానికి, ఎక్కడైతే ఐక్యత లేదో అక్కడ మనిషిని కలపటానికి, ఎక్కడైతే ప్రేమ లేదో అక్కడ ప్రేమ నాటటానికి నీవు కారకుడుగా మారాలి. అదే నిజమైన వాస్తవ అభిషేకం. అది లేకపోతే ప్రియులారా, సైతాను చేతిలో ఒక ప్యారలల్ నకిలీ అభిషేకంగా మారి నీవు దేవుని శాపం కట్టుకోవద్దు. అందరిని మోసం చేసుకోవచ్చు, కానీ నీవు దేవుణ్ణి మోసం చేయలేరు. దేవుని ఆత్మను మోసం చేయలేరు. నీ హృదయ తలంపులు కూడా, నీ హృదయ ఆలోచన కూడా ఎరిగి ఉన్న దేవునికి నీ సంగతి అన్నీ తెలుసు. ఒక మనిషి ఇంకొక మనిషికి విరుద్ధంగా పాపం చేస్తే, తప్పు చేస్తే, ఆ పాపానికి పాప పరిష్కారం ఉంటుంది, పాప క్షమాపణ ఉంటుంది. కానీ మనిషి దేవునికే విరుద్ధంగా పాపం చేస్తే ఆ మనిషి తప్పులు ఎవరు మన్నిస్తాడు? సతుతో వినండి. ఒక మనిషి ఇంకొక మనిషికి విరుద్ధంగా పాపం చేస్తే, తప్పు చేస్తే, ఆ పాపానికి ప్రాయశ్చిత్త క్రియ ఉంటుంది, పాప మన్నింపులు ఉన్నాయి. ఇంకొక మనిషి నీకోసం ప్రార్థన చేసుకోవచ్చు. కానీ మనిషి దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే, మనిషి దేవుని ఆత్మకు విరుద్ధంగా పాపం చేస్తే, నీ పాపాలు మన్నించేవాడు ఎవడున్నారు? నిన్ను ఉద్ధరించేవారు ఎవరున్నారు? నిత్య శిక్షకి, నిత్య వినాశనానికి నీ గురి అవుతావు ప్రియబిడ్డ. జాగ్రత్త దేవుని విషయంలో, జాగ్రత్త సువార్త విషయంలో, జాగ్రత్త ఆత్మల రక్షణ సేవలో, జాగ్రత్త కరిస్మాటిక్ మినిస్ట్రీలో. ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మీకు కావలసినటువంటి జ్ఞానం, బుద్ధి, తెలివి, మంచి ఆలోచన ఇచ్చి సరైన నిర్ణయం తీసుకోవటానికి, అనగా నిజమైన అగ్నిలో ఉందా, డూప్లికేట్ అగ్ని ఉందా, నిజమైన అభిషేకం ఉందా, డూప్లికేట్ అభిషేకం ఉందా ప్రియులారా అని ఈ వాక్యము ద్వారా నిర్ణయం తీసుకోవటానికి దేవుడు నిన్ను దీవించునుగాక. శరములు వంచి ఒక నిమిషం నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రము, స్తుతి, ఆరాధన, వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ వాక్యం ద్వారా అనేక మందితో నీవు మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమైనటువంటి దేవుని ఆత్మ, నిజమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని నాలో పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవటానికి ఆత్మల వివేచన వరము ఈ బిడ్డకి అనుగ్రహించండి ప్రభువా. దేవునికి విరుద్ధంగా పాపం చేయకుండా, దేవునికి విరుద్ధమైన ప్యారలల్ ఆపోజిట్ సైతాను మార్గంలో నడవకుండా ఈ బిడ్డలని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నిజమైన పిలుపు ఉంటే, నిజమైన అభిషేకం ఉంటే, నిజమైన ఆత్మవరాలు ఉంటే ప్రభువా, అటువంటి వారిని ఎంపిక చేసుకుని నడిపించండి. నిజమైన పిలుపు లేని వాళ్ళని సేవ నుండి ప్రభువా తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిచర్య నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవుని ఉగ్ర శిక్షణలో తప్పించుకోవటానికి, నిత్య వినాశనము నుండి తప్పించుకోవటానికి, నిత్య శాపము నుండి తప్పించుకోవటానికి వారిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది యువతి యువకులను, అనేక మంది గురువులను, సేవకులను నీ పరిచర్య కోసం ఆత్మ అగ్ని ఇచ్చి, ఆత్మ బలం ఇచ్చి, ఆత్మశక్తి ఇచ్చి వారిని నడిపించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియబిడ్డలారా, మనము అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ బలిపీఠం మీద ద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉండగా మనము సేవలో ఉన్నటువంటి గురువులందరినీ సమర్పిస్తాం, సేవలో ఉన్న సిస్టర్స్ అందరినీ సమర్పిస్తాం. అలాగే ధ్యాన వడక మందిరాలలో
ఎక్కడెక్కడైతే సేవ పరిచర్య జరుగుతూ ఉన్నాయో అక్కడ పనిచేస్తున్న వారందరినీ ఈ బలిలో కానుక అర్పిస్తాం. వివేచన ఆత్మ వలన వారు ప్యారలల్ దేవుని మార్గములో ఉన్నారా లేదా ప్యారలల్ సైతాన మార్గములో ఉన్నారా అని తెలుసుకోవాలి. నిజంగా పిలుపు లేని వాళ్ళు ఈ పని ఆపేసి ఇంటికి వెళ్ళాలి. ఈ వివేచన బుద్ధి కోసం వారందరినీ ఈ బలిలో కానుక అర్పించి మనం వారి కోసము ప్రార్థిస్తాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 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 సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, రెండు చేతులు నీ గుండె మీద పెట్టి కళ్ళు మూసుకోండి. అనేక మంది గురువుల కోసం, సిస్టర్స్ కోసం, మఠగన్యుల కోసము, సేవకులు సేవకురాల కోసము, మీకు తెలిసినటువంటి కరిస్మాటిక్ మినిస్ట్రీలో ఉన్న వారందరినీ ఈ బలిలో కానుకగా సమర్పించండి. నిజమైనటువంటి ఆత్మ అగ్నిలోను, నిజమైన పరిశుద్ధాత్మ వరాలతోనూ ఫలముతోనూ వారు సేవ చేసేలాగున ఈ పరిశుద్ధ బలి భోజులు వారందరినీ కానుకగా అర్పించండి. దేవుని ఆత్మకు విరుద్ధమైనటువంటి ఆపోజిట్ ప్యారలల్ సైతాన కార్యము ఎక్కడ ఎవరిలో జరగకుండా, ఏ ప్యారిష్లో జరగకుండా, ఏ ఇంట్లో జరగకుండా, ఏ ప్రార్థన మందిరాల్లో జరగకుండా, ఏ రిట్రీట్ మినిస్ట్రీలో జరగకుండా అటువంటి నిజమైన పిలుపు లేని వారిని, అభిషేకం లేని వారిని దేవుడు తొలగించి తీసివేయాలని ప్రార్థన చేయండి. ఏ ఒక్క కుటుంబం కూడా నాశనం అయిపోకుండా, ఏ ఒక్క ప్యారిష్ కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ డివిజన్లో నశించిపోకుండా, ఏ ఒక వ్యక్తి కూడా సైతాను చేతుల్లో ఒక పనిముట్టిగా మారకుండా, ఏ ఒక్క ప్రార్థన ధ్యాన మందిరాలలో కూడా దేవుని ఆత్మకు విరుద్ధమైన ఆపోజిట్ ప్యారలల్ కార్యములు ఎవరి ద్వారా జరగకుండా నిజమైనటువంటి వివేచన ఆత్మ పనిచేసేలాగున వారి కోసం ప్రార్థన చేయండి. సేవ చేసి నశించిపోయిన ఎంతో మంది ఉన్నారు. సేవ చేసి పడిపోయిన ఎంతో మంది ఉన్నారు. పడిపోయి చనిపోయి ఎంతో మంది ఉన్నారు. వారందరి ఆత్మ విశ్రాంతి కోసం ప్రార్థన చేస్తాం. వారి పాపములు మన్నించమని ప్రార్థిస్తాం. ఈ డివైన్ మర్సీ సెంటర్లో సేవ చేస్తున్న ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయండి. ఆన్లైన్ మినిస్ట్రీ నడిపించడానికి సహాయం చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. కోర్ గ్రూప్ కోసం ప్రార్థన చేయండి. నడిపిస్తున్న బానొక్కని కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేయండి. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారందరి కోసం ప్రార్థన చేయండి. పుట్టినరోజు బర్త్డే జరుపుకున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయండి.
సేవ చేయాలని ఆశలు కోరికలతో ఉన్న యువకుల కోసం ప్రార్థన చేయండి. మా ప్రార్థన సాయం కోరిన ఒక్కొక్కరిని ఈ బలిలో కానుకగా అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ మాసంలో ఆన్లైన్లో పాల్గొని ప్రార్థిస్తున్న మీ ఒక్కొక్కరి ప్రార్థనల కోరికలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల వందిత సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించితివి, దానిని దయాపూర్వముగా పునరుద్ధరించితిరి. ఆ కారణమున సృష్టి మేము యుక్తముగా సేవించుచున్నది. రక్షణ భాగ్యమున పాత్రలకు వారందరికీ ప్రామాణికముగా మీ స్తుతిగానము చేయించు ఉన్నారు. ఏక హృదయముతో మీ భక్తులందరూ మేము పొగడుచు ఉన్నారు. దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనములతో ఏకమై నిన్ను ఎడతగగా పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ఆత్మయే నిజమైన సేవకి ఒక్కొక్కరిని నడిపించేది. ఈ ఆత్మయే నిజమైన అగ్నిని మనకు ప్రసాదించినది. ఈ ఆత్మయే నిజమైన అభిషేకం మనకిచ్చేది. ఈ బలిలో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్య అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర,
ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖను మోకరించి మీ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి వాస్తవమైనటువంటి వరాలతోనూ ఫలముతోనూ నిజమైనటువంటి అగ్నితోనూ నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. ఫ్రాన్సిస్ జగద్గురువును, పౌలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవకులందరినీ విశ్వాసమందును ఆత్మయందు నడిపించండి. ఉత్థాన మగదుమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. ప్రభువా, అనేక సంవత్సరాలుగా సేవ చేసి చనిపోయిన గురువుల, మఠకన్యల, నీ సేవకులందరి ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. అక్షయ సౌభాగ్యములకు వారిని వారసులుగా మార్చండి. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మలను నిధి ప్రకాశములోనికి చేర్చండి. ఉద్రజ స్థలములో ఉన్న ఆత్మల మీద కరుణగా దయగా ఉండండి. పరిచర్యలో, సేవలో, ప్యారిష్లో, కరిస్మాటిక్ రిట్రీట్ సెంటర్లో, ప్రార్థనా కూటాలలో, ప్రేయర్ గ్రూపులో ఉన్నటువంటి అనేక మంది సేవకులను నీ ఆత్మతోనూ అగ్నితోను అభిషేకించి నడిపించండి. నిజంగా పిలుపు లేని వాళ్ళని సేవ నుండి తీసివేసి నీ మార్గములో నడిపించండి. ప్రభువా, మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసినప్పుడు నీ ఆత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయండి. ప్రభువా, ఫాదర్ బెన్నీ ఎస్వీడి అని ఆన్లైన్ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్యలో సేవలో ఉన్న వారందరినీ, వారి కుటుంబాలను కాపాడి సంరక్షించండి. ప్రభువా, సేవలో ఉన్న వారికి 30, 60, 100 ప్రతిఫలం ప్రసాదించండి. మధ్యస్థ ప్రార్థన కుటుంబాలను కనిపెట్టి నీ రక్షణ మార్గములో నడిపించి ప్రార్థన సైన్యముగా వారిని నిలబెట్టండి. ప్రభువా, వారు నడిపిస్తున్న వారందరికీ నాయకత్వం అనుగ్రహించండి. మా ప్రత్యేక ప్రార్థనా సాయం కోరిన వారందరినీ మీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈరోజు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని, మరి ముఖ్యంగా బర్త్డే పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ, జన్మచిన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రార్థనలన్నింటినీ ఇక్కడ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల
పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతుల పైకి లేపి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలందరినీ, మరి ముఖ్యంగా మీ సేవకులను సైతాన ప్రభావము, డూప్లికేట్ అనాయింటింగ్, నకిలీ ఫైరు, అన్ని విధుల సైతాన దుష్టాత్మల కార్యముల నుండి, చేతప్పటి మంత్ర శక్తుల నుండి, ఇహలోక వాంఛల నుండి, శారీరక కోరికల నుండి, ధనాసక్తి నుండి, అన్ని విధములైనటువంటి పాలిటిక్స్ నుంచి నీ బిడ్డలని, సేవకులను పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే గొసగుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభువైన యేసయ్య, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, భక్తిని కటాక్షము మీ చిత్త ప్రకారము ఈ బలిలో పాల్గొంటున్న వారందరికీ, ప్రతి ధ్యాన వడక మందిరానికి, ప్రతి ప్రార్థన గ్రూపుకి, ప్రతి సేవలో ఉన్న బిడ్డలకి నిజమైన శాంతిని, సమాధానమును, నీ ఆత్మ ద్వారా ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో ఎడారిలో సైతానుచే శోధింపబడిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనల్ని నిజమైన అభిషేక మార్గములో నడిపించునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. మా రక్షకుడవని యేసయ్య, మానవుల పాపములను శాపములను సైతాను బంధకాలను పూర్తిగా విడిపించడానికి కల్వరి శిలువపై నీ రక్తమును నీ ప్రాణమును ధారగా పోసి నీవు అర్పించిన ఆ కల్వరి బలిని మరొకసారి నీ ఆత్మతో కలిసి అర్పించే యోగ్యత అర్హత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా సేవలో ఉన్న వారిని, సేవలో పిలుపబడినట్టు వారందరినీ కూడా బలపరచండి. ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారిని, బౌత్ర జరుపుకుంటున్న వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా మా ఈ డివైన్ మర్సీ సెంటర్ని, ఇక్కడ సేవ చేస్తున్న వారిని, మధ్యస్థ ప్రార్థన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మానవరక్ష చరిత్ర సంఘటన ఈరోజు కూడా సువార్త ద్వారాను, రెట్టీటు ద్వారాను, రకరకాల మినిస్ట్రీలు పరిచర్య ద్వారాను విజయవంతంగా జరుగునుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి ఆత్మలో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మీ అందరినీ కూడా గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం, వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.